హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే ఊరి నుంచి అయితే మా అక్క చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పట్టి పంపించిందండి. నిన్న మా హస్బెండ్ ఊరికి వెళ్తే ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ అయితే ఉంది కదా, ముదిరికాయలు 1 కేజీ కొని పచ్చడి పట్టి పంపడమే కాకుండా వీడియో కూడా వేరే వాళ్ళ చేత తీపిచ్చి నాకు పంపిందండి, వీడియో అప్లోడ్ చేసుకోమని. ఎలా పట్టిందో నాకు వీడియోలో నాకు ఫోన్లో అయితే చెప్పిందండి. ఈ నిల్వ పచ్చడి కోసం కేజీ చిక్కుడుకాయలు తెచ్చి శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకుందంటండి. ఆరబెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం 3/4 కిలో దాకా శనగ నూనె తీసుకుంది. 3/4 కిలో శనగ నూనెలో ఈ చిక్కుడుకాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చళ్ళు ఏవైనా మా అమ్మ కూడా బాగా పట్టేదండి. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా అక్క మా చెల్లికి నాకు ఏది కావాలన్నా పట్టి పంపిస్తుంది, ఊర్లో ఉంటుంది కదా. ఇలా ఫ్రై అయిన చిక్కుడుకాయలని పక్కకు తీసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్లోకి కొలతలు వచ్చి 1/4 కేజీ దాకా సాల్టు, 1/4 కేజీ కారం, మెంతిపిండి, ఆవపిండి 2 కలిపి ఒక 50 గ్రాములు వేసిందంటండి. చింతపండు కూడా 1/4 కేజీ, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకొని ఈ చిక్కుడుకాయల్లో అయితే కలుపుకోవాలి. ఈ పచ్చడి పట్టడం నాకు కూడా వచ్చులేండి, మా అమ్మ దగ్గరే మేము అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంది, కారం వేసుకుంది, మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకుంటుంది. ఈ 2 కలిపి 50 గ్రాములంట వేసింది. మేమున్న దగ్గర అయితే పచ్చళ్ళ కారం దొరకడం కష్టంగా ఉంటుందండి. ఊర్లో అయితే మంచిగా దొరుకుతాయి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు ఉడికించుకునేటప్పుడు దానిలోకే 2 స్పూన్లు పసుపు వేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. చింతపండు కూడా వేసి సాల్టు, కారం, చింతపండు గుజ్జు ఇవన్నీ చిక్కుడుకాయ ముక్కలకి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని అయితే పోపు పెట్టుకోవాలండి. కేజీ చిక్కుడుకాయలకి కేజీ నూనె అయితే పడుతుంది. జర్నీలో నూనె అనేది పోతుందని తక్కువ పడితే నన్ను కలుపుకోమని అయితే చెప్పిందండి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు కూడా వేసిందండి. పోపు వీడియో అయితే తీయలేదంట. దానిలోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక 50 గ్రాముల పైనే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి పోపు కూడా వేసి ఈ పచ్చడికి మంచిగా కలిసే వరకు కలుపుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు ఉంటుందని చెప్పను కానీ ఒక 6 నెలలు అయితే బాగుంటుందండి. చిక్కుడుకాయ నిల్వ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. చిక్కుడుకాయ పచ్చడి మీరైతే ఎలా పెడతారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న పచ్చడి అంతటిని గాజు సీసా ఉంటే సీసాలోకి పెట్టుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో మంచివి ఉంటాయి కదా, వాటిలోకైనా పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఈ పచ్చడి అనేది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి